ఇక అంబటి రాంబాబును చంపాలని చూశారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే దాడులు జరిగాయి అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. ఈ ఘటనలకు తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందన్నారు ఆయన. ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యక్తి అవే మాటలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మా ముఖ్యమంత్రిని తిడితే దాన్ని మీరు సమర్థిస్తారు. మీరు గూండాలతో 100-200 మంది వచ్చి మా మీద పడతా ఉంటే, మమ్మల్ని అమనాభూతులు తిడతా ఉంటే మేము రియాక్ట్ అయితే తప్పు. రియాక్ట్ అయిన తర్వాత కూడా ఒక పెద్ద మనిషిగా మీడియా ముందుకు వచ్చి నేను ఆ మాట వాళ్ళను కూడా చిన్న కార్యకర్తలైనా వాళ్ళని కూడా అనకుండా ఉండాల్సింది అనేటువంటి మాట, ఒక ప్రాయశ్చిత్తాన్ని వారు మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి ఏమో 24 గంటల్లో నీ సంగతి ఏడో తేలుస్తా అని చెప్పి ముందుగానే ఒక ఇండికేషన్ ఇస్తాడు. ముఖ్యమంత్రి కొడుకేమో ఇక్కడ జరుగుతుందంతా కూడా ఆయన లైవ్లో ఆయన చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలకి మరొక రోజు అనేటువంటిది వస్తుంది.